అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి మొత్తానికి సుప్రీం కోర్టు అయితే సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే పార్టీ ఫిరాయింపు కేసుల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళనైతే మరి 3 నెలల లోపు అయితే మరి స్పీకర్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని అయితే సుప్రీం కోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందో మరి అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి అదే నేపథ్యంలో మరి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కావచ్చు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి సో వీళ్ళందరూ కూడా ఎవరైతే మరి పార్టీ ఫిరాయించిరో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే పదవులు రద్దు చేయాలని అదేవిధంగా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని కూడా మరి అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మరి అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ కానీ మరి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది మరి అది కోర్టులో మరి ఇన్ని రోజులు కూడా విచారణ జరుపుకుంటూ వచ్చి మరి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే స్పీకర్ ఉంటారో మరి అసెంబ్లీ స్పీకర్ ఉంటారో మరి 3 నెలల లోపు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు కరెక్ట్ కాదు మరి ఒక పార్టీ సింబల్ పైన గెలిచి మరి ఇంకో పార్టీకి ఫిరాయించడం అయితే కరెక్ట్ కాదు అనే విధంగా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం మరి బీఆర్ఎస్ సంబంధించిన గెలిచి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచి మరి కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు అయితే చేరారు మరి వాళ్ళు ఎవరంటే దానం నాగేందర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు గూడెం మైపాల్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ డాక్టర్ సంజయ్ అరికపూడి గాంధీ పోచారం శ్రీనివాస్ రెడ్డి సో వీళ్ళందరూ కూడా మరి బీఆర్ఎస్లో గెలిచి మరి కాంగ్రెస్ పార్టీని అయితే ఫిరాయించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళపైన కేసులు కూడా నమోదయ్యాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కేసులు పెట్టారు వాళ్ళ పదవిని అనర్హత చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే స్పీకర్ని అయితే ఆదేశించడం జరిగింది అయితే బీఆర్ఎస్ యొక్క ఆరోపణ ఏంటి అంటే మరి మా పార్టీ నుండి వచ్చినటువంటి టికెట్లు మేము టికెట్లు ఇస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి మరి మా పార్టీ నుంచి వేరే పార్టీకి ఎలా వెళ్తారని చెప్పేసి అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మరి ఒకవేళ పార్టీ మారినాక మరి మా యొక్క ఏదైతే మా పార్టీ తరఫు నుంచి ఇచ్చి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి ఉందో అది కూడా ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి మరి ఆ పార్టీ నుంచి లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ గెలుచుకోండి మరి మా పార్టీ నుంచి ఇచ్చినటువంటి టికెట్తో గెలిచి ఎమ్మెల్యేలు అయ్యి మరి వేరే పార్టీలోకి ఎలా వెళ్తారు అన్నట్టుగా బీఆర్ఎస్ అయితే కొంత క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇదే నేపథ్యంలో మరి ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళు పార్టీతో పాటు ఖచ్చితంగా పదవులకు కూడా రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మరి కోర్టుకి అయితే పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా మనకైతే ఇదివరకే తెలిసింది అయితే మరి ఇక స్పీకర్ ఎవరైతే ఉన్నారో దీనిపైన అయితే 3 నెలలుగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఒకవేళ స్పీకర్ కనుక ఖచ్చితంగా మరి ఆ పదవులకు మీరు రాజీనామా చేయాలని చెప్తారా లేదు అంటే ఒకవేళ రాజీనామా చేయాలని చెప్తే ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో మరి ఆ 10 మంది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవులకైతే రాజీనామా చేయాల్సి ఉంటుంది మరి ఇక ఒకవేళ స్పీకర్ ఎలాంటి దానిపైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం అయితే చాలా ఉత్కంఠ నెలకొందని చెప్పి దాదాపు 8 నెలలు అవుతుంది ఎవరైతే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలో 8 నెలల నుంచి అయితే వాళ్ళ మీద అయితే ఇలాంటి మరి అనర్హత వేటుకు సంబంధించిన ఫిర్యాదు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ మీద అందాయి మరి ఎందుకు మరి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం కరెక్ట్ కాదనే విషయం కూడా మరి సుప్రీంకోర్టు అయితే ఖచ్చితంగా అయితే మరి హెచ్చరిస్తుంది మరి ఖచ్చితంగా 3 నెలల లోపు అయితే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ఇటు స్పీకర్కి అయితే గట్టిగా ఆదేశాలు అయితే ఇచ్చినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది ఇంకా ఏదైతే 2 నెలల క్రితం అయితే రిజర్వ్ అయితే చేసింది దీని మీద సో అంటే ఎక్కడిగా తర్వాత చెప్తామన్నట్లుగా మరి కోర్టు అయితే మరి రిజర్వ్ చేసిన నేపథ్యంలో మరి మొత్తానికైతే ఈ రోజు అయితే ఫైనల్ తీర్పు అని చెప్పుకోవచ్చు ఇది ఇంకా 3 నెలల లోపు అయితే వాళ్ళను ఏం చేయాలని చెప్పేసి స్పీకర్కి అయితే మరి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు మరి స్పీకర్ మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా నెలకొంది ఒకవేళ కనుక వాళ్ళు అనర్హత వేటు పడితే మరి ఈ 10 స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా మరి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే వీళ్ళు కనుక అనర్హత ఉంటే మరి ఆ 10 స్థానాలు ఏవైతే ఉంటాయో మరి అవైతే ఖాళీగా ఉంటాయి మరి దానికి కూడా మరి 6 నెలల లోపు ఎలక్షన్స్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది సో మొత్తానికైతే తెలంగాణలో ఒక రాజకీయం దుమారం రేగిందని చెప్పుకోవచ్చు మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో మరి వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మరి అసెంబ్లీ స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారా అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ట్రెండ్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది మరి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో మరి ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో మరి మిగతా పార్టీలన్నీ కూడా మరి ఖచ్చితంగా ఆ అధికార పార్టీలో ఆహ్వానించేటువంటి ఏమంటారు అధికార పార్టీలో జాయిన్ అయినటువంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం ఇక ప్రతిసారి ఇది ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా మరి కామన్ అనుకోవచ్చు మరి అధికార పార్టీలో ఉంటే కనుక వాళ్ళ యొక్క ఏదైతే రాజకీయ జీవితానికి లబ్ధి చేకూరుతుందనో లేదంటే ఏదైనా జాప్యం జరుగుతున్నటువంటి పనుల్లో కొంత జాప్యం లేకుండా త్వరితగతిన జరుగుతాయనే ఉద్దేశంతోనో మొత్తం మీదనైతే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం కావచ్చు ఇక మొత్తం మీదనైతే ఒక పార్టీ నుంచి ఏదైతే అధికారంలో ఉంటాయో అధికార పార్టీలోకి జంప్ అవుతున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం అయితే మరి బీఆర్ఎస్ మాత్రం ఈసారి చాలా సీరియస్గా తీసుకుంది
అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే పార్టీ తరపు నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆ పార్టీ తరపు నుంచి పార్టీలో ఉండకుండా మరి పార్టీలోనే ఉంటామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి వేరే పార్టీలు అధికార పార్టీలోకి వెళ్ళడం పైన కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక పిటిషన్ వేసిందని చెప్పుకోవచ్చు. మరి దీనివల్ల కూడా ప్రజలు అయితే తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మరి మీరు ఎవరైతే మీ మనిషిని చూసారో మరి పార్టీని చూసి మరి పార్టీ సింబల్ చూసి మీకైతే ఓట్లు వేయడం జరిగింది. మరి ఆ పార్టీ కాదు సింబల్ కాదని మీరు వేరే పార్టీకి పోతే మరి ప్రజల అభిప్రాయాన్ని మీరు ఎట్లా సమర్థించినట్లు అవుతుందని కూడా కొంచెం ప్రజల నుంచి అయితే కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మిమ్మల్ని చూసి అయితే ప్రజలు అయితే గెలిపించారు. ఏదైతే మీరు ఏ పార్టీ సింబల్తోనైతే గెలిచారో ప్రజలు ఆ పార్టీ సింబల్ని చూసి అయితే ఓట్లు గెలిచారు. మరి మీరు గెలిచిన తర్వాత వేరే పార్టీలకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు అయితే ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పార్టీని చూసి మీ వ్యక్తిని చూసి పార్టీని చూసి పార్టీ సింబల్ చూసి ఓటేశారు. మరి వాళ్ళ నిర్ణయానికి మీరు కట్టుబడి లేకుండా ఉన్నట్టే అవుతుంది. మళ్ళీ వాళ్ళ నిర్ణయానికి మీరు వ్యతిరేకంగా పనిచేసినట్లే అవుతుంది అని కూడా ప్రజలు అయితే తీవ్రంగా ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక మొత్తానికి స్పీకర్ 3 నెలల లోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకంటే మరి ఇప్పుడు మొత్తంగా ఈ తతంగం అంతా కూడా మొత్తం ఇప్పుడు స్పీకర్ చేతిలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్పీకర్ ఏదైతే మరి 3 నెలల లోపు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కావచ్చు, అక్కడ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళంతా తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరి ఖచ్చితంగా మనమైతే వేచి చూద్దాం. మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి పార్టీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా పదవి కూడా రాజీనామా చేయాలంటారా, లేదంటే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఇక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం వారు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు అని చెప్పి మన తీర్పునిస్తారా, ఖచ్చితంగా మనమైతే వేచి చూడాల్సింది.